The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. మెదక్ జిల్లా ఔరంగాబాద్లో అయితే దారుణం చోటు చేసుకుంది. ఒక కసాయి కొడుకు తండ్రి 2000 కోసం నాలుక కోయడం జరిగింది అతి కిరాతకంగా కొడవలతో. ఒకసారి అర్థం చేసుకోండి, ఈ సమాజం ఏమైపోతుందో ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు కొడుకుల్ని పెంచట్లేదు, బిడ్డల్ని పెంచలేదు, ఒక మృత్యువుని పెంచుకున్నట్లు అయిపోతుంది పరిస్థితి. మనం జీడిమెట్లలో చూసాము, ఒక కన్న తల్లిని ప్రేమ కోసం చంపేయడం జరిగింది. అంతకుముందు పదవి కోసం కన్న తండ్రిని చంపడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వెలుగులోకి వచ్చిన ఘటన ఏంటంటే 2000 కోసం కన్న తండ్రిని నాలుక కోసాడు అతి కిరాతకంగా. అసలు ఏం జరిగిందని వివరాల్లోకి వెళ్తే, సంతోష్, నేను ఎందుకు ఈ మాట ఇంత హార్ష్గా మాట్లాడుతున్నా అంటే వాడు చేసిన పని అలాంటిది. 2000 కోసం కన్న తండ్రి నాలుక కోస్తారు ఎవరైనా? సో అయితే 2000 రైతు భరోసా పడింది, రైతులకు రైతు భరోసా పడుతుంది కదా. సో దానికి 6000 అయితే పట్టడం జరిగింది. మెదక్ జిల్లాలో ఆయనకి 1 ఎకరం భూమి ఉంది, దానికి సంబంధించి ఒక 6000 అయితే డబ్బులు పడ్డాయి. 6000 పడిన తర్వాత కొడుక్కి 4000 ఇచ్చాడు ఖర్చులకి ఉంచుకోమని. ఈ 2000 కూడా తన హాస్పిటల్ ఖర్చులకి, పాపం వయసు అయిపోయింది, వృద్ధాప్యుడు, హాస్పిటల్లో చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, తనకి ఏదో ఒకటి తినాలనిపించిన దానికి దాచిపెట్టుకున్నాడు ఒక 2000. ఆ 2000 నాకు ఇస్తావా ఇవ్వా అని గొడవ. తండ్రి చెప్పడం జరిగింది, ఈ 2000 నా హాస్పిటల్ ఖర్చుకి నేను వాడుకుంటున్నాను, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పినా కూడా వినకుండా ఆ 2000 నాకు ఇస్తావా లేదు అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య ఒక ఘర్షణ అయితే మొదలైంది. ఆ ఘర్షణలో తండ్రి మీద కోపంతో ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఆ నాలిక కోయడం జరిగింది. అంటే ఆ గాడిదిలా ఉన్నాడు. ఆ ఫోటో మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి, స్క్రీన్ మీద ప్లే అవుతుంది. చూడటానికి అన్ని కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, అమాయకంగా నిలబడి ఫోటో దిగడం జరిగింది. అంటే అతనికి అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి కదా. సో వృద్ధాప్యంలో ఉన్న తండ్రి మీద ఇప్పటికీ ఆధారపడడం ఎందుకు? అంత కష్టపడి పని చేసుకుంటే రోజుకి నీకు 600 700 ఎక్కడికి వెళ్ళవు, కూలీనాలు చేసుకోవచ్చు. నీకు పొలం ఉంది, పొలంలో కూలికి వెళ్ళినా కానీ నీకు డబ్బులు వస్తాయి. అలాంటిది 2000 కోసం ఇంత దారుణానికి ఒడిగాడుతున్నారు. అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు మృత్యువుని కంటికి రెప్పలా ఇన్ని సంవత్సరాలు కాచి పెంచుకున్న తండ్రుల మీదే దాడులు చేయడం చూస్తున్నాము. మొన్న ఒకసారి వీడియో గేమ్ ఇవ్వలేదని ఒక బాబు వాళ్ళ అమ్మని అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడు. అంటే ఇలాంటి ఘటనలు సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి అంటే వీళ్ళకి ఆ ప్రాపర్ అవేర్నెస్ లేకనా, వాళ్ళ ప్రేమ లేకనా, అంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావట్లేదు. పోనీ వాళ్ళ మీద ప్రేమ లేకపోయినా చట్టం అంటే భయమన్నా ఉండాలి కదా. నేను ఇలాంటి పనులు చేస్తే నాకు శిక్షలు పడతాయి అది ఇది అని చెప్పేసి అది కూడా ఆలోచించట్లేదు. అసలు ఇంత విచక్షణ రహితంగా ఎందుకు తయారవుతున్నారో కూడా అర్థం కావట్లేదు. రాను అంటే వాయు వరుసలు లేకుండా అయిపోతుంది. తల్లి లేదు, చెల్లి లేదు, పిల్ల లేదు, ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నాడు ఈ సమాజంలో. అంటే చాలా సిగ్గుగా ఉంది ఇలాంటి సమాజంలో ఇలాంటి న్యూస్లు వచ్చినప్పుడు. అంటే ఏం చేయలేకపోతున్నామే, ఎందుకు ఇలా తయారవుతున్నారని ఏం చేయలేని పరిస్థితి. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ అభిప్రాయం పైన, ఈ సంఘటన పైన మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి.